ఆ బ్లాక్ బస్టర్ అంతే. జైలర్ మూవీ విక్రమ్ ఏ రేంజ్లో వచ్చిందో ఇది కూడా ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్లో వచ్చింది. బట్ సేమ్ మూమెంట్ సెకండ్ హాఫ్లో చేయలేకపోయారు. రొటీన్ స్టోరీ సెకండ్ హాఫ్ కంప్లీట్గా రిటర్న్ స్టోరీ. అసలు క్లైమాక్స్ కూడా అంతేం అనిపించలేదు, రొటీన్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ దాంట్లో సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే బాలయ్య గారి కెరీర్లో ఇంకొక అఖండ ఆ రేంజ్లో ఉండేది, టాప్ మూవీలో ఉండేది. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ అయితే బీజిఎం చావు కొట్టాడు. అసలు అఖండాకు మించి బీజిఎం అయితే కొట్టాడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అంతా అనిపించలేదు కానీ బీజిఎం వరకు ప్రతి సీన్ లేపాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్, ప్రతిదీ విజువల్ క్లాప్స్ కొట్టే సీన్స్ అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అదే మూమెంట్లో తీసుకుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది, అదొకటి. సూపర్ సూపర్. సంక్రాంతికి అమ్మ మొగుడు బాలయ్య బాబు. జై బాలయ్య. సంక్రాంతి విన్నర్, సంక్రాంతి విన్నర్. అది బాలయ్యనే. బాలయ్య తర్వాత ఎవరైనా సంక్రాంతి హీరో అంటేనే బాలయ్య. ఎట్లా ఉంటుందండి సినిమా? చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ సినిమా. అసలు ఏదో యావరేజ్గా ఉంటుంది. బాబీ డైరెక్షన్ అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నాం కానీ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఒక సెకండ్ కూడా బోర్ కొట్టబో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు భయంకరంగా ఉన్న యాక్షన్ సీన్స్. అసలు సినిమాకి బాబీ డైరెక్షన్ ఎవడో అసలు అర్థం కాదు, చాలా బాగా తీసాడు. అసలు కేజీఎఫ్ ఎలివేషన్స్ ఉన్నాయి సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ అంతా కేజీఎఫ్ ఎలివేషనే. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇదేమీ ఫ్యాన్స్గా ఏదో మీడియా ముందు కనపడాలని చెప్తలేదు. నేను తారకన్న పచ్చి అభిమాని నేను అయితే. కానీ ఏదో బాలకృష్ణ సినిమాలు చూస్తాం అంతే. కానీ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే చాలా బాగుంది. అయితే చాలా బాగా వచ్చింది. బాలయ్య బాబే మారెడ్డి గుర్తొచ్చింది, గుర్తు చేశాడు మా బాలయ్య బాబు. జై బాలయ్య. ఒక నరసింహనాయుడు, ఒక జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బీజం తెలుసు కదా, బక్కోడికి రజనీకాంత్ అయితే బండోడికి బాలయ్య. సూపర్ సాంగ్ ఒకటే ఉంది, డాన్స్ సూపర్ ఉంది. స్క్రీన్ ప్లే కుత్తవాడు ఉంది. బండోడికి బాలయ్య. జై బాలయ్య. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక 20 minutes బాబీ డైరెక్ట్ చేశాడా రాజమౌళి డైరెక్ట్ చేశాడా అన్నట్టు ఉంటుంది. ఇంకోటి బాబీ ఎప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్ అని చెప్పేవాడు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. మ్యూజిక్ తమనైతే సూపర్. ఎలా ఉంటుందో అలా ఉంది సెకండ్ హాఫ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. మన బాలయ్య బాబు ఇది 4వ హిట్ వరుసగా. నిజంగా చాలా నటన పరంగా ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని ఉన్నాడు. ఆయన ఆహా షోతో పాటు అన్స్టాపబుల్గా మూవీ చాలా బాగుంది. అంటే ఇప్పుడే చూడడం జరిగింది డాకు మహారాజ్. ఎప్పటి నుంచో వెయిటింగ్ యాక్చువల్లీ. అండ్ ఫైట్స్ కానీ తమన్ బీజం కానీ, తమన్ అయితే హెవీ డ్యూటీ చేసిండు, అమ్మ ఫుల్ మీల్స్ కడుతుందేమో. అండ్ అది కాకుండా బాలయ్యబాబు యాక్టింగ్ మనకు తెలిసిందే. బాలయ్యబాబు డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. అండ్ ఈవెన్ బాబీ డియాల్ కూడా, డైరెక్టర్ బాబీ కూడా చాలా బాగా తీశాడు. అంటే స్క్రీన్ ప్లే వాజ్ వెరీ నైస్, ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ఇంకా అది కాకుండా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా దబిడి ఒకటి అయితే చాలా హిట్ అయింది, చాట్ బస్టర్ అది. సో అది కూడా బాగుంది. ఇంకా ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే పండుగ. 5కి రేటింగా 5కి నేను 4 ఇస్తాం. ఎస్, మూవీ అయితే చాలా బాగుంది భయ్య. బాబీ డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్గా ఆ ఎమోషనల్ సీన్స్, బాలయ్య బాబుతో ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా ఏడిపించేశాడని చెప్పాలి. బాలయ్య మాత్రం ఆ డైరెక్షన్ బాగుంది. ఇంకా ఇంటర్వెల్ అయితే బ్యాంగ్, అసలు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్, అన్ని డిఫరెంట్ ప్లాట్ చూస్ చేసుకున్నాడు. బాలయ్య స్టోరీ సెలెక్షన్ బాగుంది. చెప్తున్నాడు కదా ఇంకా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తా అని. నెక్స్ట్ అఖండ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నాం బాలయ్య కెరియర్.
జై బాలయ్య. మూవీ మొత్తం గూజ్ బంప్స్ ఎలివేషన్స్, బాలయ్య బాబు ఎలివేషన్స్తో మూవీ అంతా హౌస్ఫుల్గా ఉంది. తర్వాత తమన్ గారి మ్యూజిక్తో మళ్ళీ స్పీకర్స్ కాలుతాయి. మళ్ళీ తర్వాత మన ఓరసీ రౌటెల చాలా గ్లామరస్గా ఉంది. అందరూ యూత్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. మొత్తం అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా మూవీ. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. కంగ్రాట్స్ బాబీ సార్, చాలా బాగుంది మూవీ. మొత్తం కూడా ఎలివేషన్స్తో మూవీ హౌస్ఫుల్గా ఉంది. బాగుందన్న, బాగుంది. అమ్మనన్న లెవెల్లో సెంటిమెంట్ ఉందో అదే లెవెల్లో మాసు, ఆ గుర్రం రైడింగ్ ఉంటుందన్న. ఎవ్వరు పనికిరారు. ఇక ఒక రేంజ్లో తీసిండు బాలయ్య బాబుని. ఇక మనం అసలు ఎంత పొగినా తక్కువే అన్న, మనకి సరిపోం. అదే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూసాం సినిమా శ్రీరాములు థియేటర్లో. జబర్దస్త్ ఎంజాయ్మెంటు. సినిమా సూపర్ హిట్ అన్న, ఎక్సలెంట్.